हैदराबाद के इलाके शेखपेट में खानगी स्कूल की फ़ीस में बार बार इजाफे के ख़िलाफ़ तलबा के वालिदैन ने ज़बरदस्त एहतजाज किया, जिसमें उन्होंने इल्ज़ाम लगाया कि स्कूल इंतज़ामिया ने पहले ये वादा किया था कि 3 साल में सिर्फ एक बार 10% फ़ीस बढ़ाई जाएगी, मगर इसके बरखिलाफ़ हर साल फ़ीस में इजाफा किया जा रहा है, जिससे वालिदैन शदीद माली दबाव का शिकार है। एहतजाज करने वाले वालिदैन का कहना था कि जुलाई में वाजिबुल अदा फीस मार्च में ही वसूल की जा रही है और इसके बाद दूसरी किस्त के नाम पर इजाफी चार्जेस भी लिए जा रहे हैं, जबकि ताख़ीर से अदायगी पर यौमिया जुर्माने भी आयद किया जा रहा है, जो सरासर नाइंसाफ़ी है। मुज़ाहिरीन ने हुकूमत से फौरी मुदाखलत का मुतालबा करते हुए खानगी स्कूलों की फ़ीस के निज़ाम को मुनज़्ज़म करने की अपील की और चीफ मिनिस्टर ए रेवंत रेड्डी से इस मामले पर फौरी कार्रवाई करने का मुतालबा किया। పేరెంట్స్ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది షేక్పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ షేక్పేట్లో. సో అందరు పేరెంట్స్ ఏంటంటే ఈ సంవత్సరము ఒకటేసారి 10% ఫీజు హైక్ చేయడం జరిగింది. దానివల్ల చాలా పేరెంట్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఫినాన్షియల్ స్టేటస్ అందరికీ ఒకటేలాగా ఉండదు, కాబట్టి అందరినీ దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ అందరం ఇవాళ ఒక 500 పేరెంట్స్ రావడం జరిగింది. మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాము, మేనేజ్మెంట్ ఇక్కడ లేరు, ఒక వారం తర్వాత మళ్ళీ మాకు టైం ఇవ్వండి, కాబట్టి అందరికీ ఒకటే ఫీ స్ట్రక్చర్లో ఫ్రేమ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే ఒకవేళ ఇది కుదరకపోతే తర్వాత మేము ఇక్కడ నుంచి డిఈ ఆఫీస్కి వెళ్ళి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తర్వాత అక్కడ మినిస్టర్స్కి వెళ్ళి పొలిటికల్ లెవెల్లో కూడా దీన్ని మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. కావున గవర్నమెంట్ కూడా మా తరఫు నుంచి రేవంత్ అన్న గారికి నా సత్య రిక్వెస్ట్ ఏమంటే, చాలా స్కూల్స్ చాలా పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు, కాబట్టి మీరు తక్షణం దీని మీద చర్యలు తీసుకొని ఎంబడే తక్షణంగా ఫీజు అన్ని స్కూల్స్ ఒకటే రకంగా ఫీజు ఉండాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. హలో, నా పేరు స్వప్న అండి. మా పిల్లల్ని మేము ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాము. మేము ఇక్కడ 500 మంది పైగా పేరెంట్స్ గ్యాదర్ అయ్యాము. ఇష్యూ ఏంటంటే, మేము జాయిన్ అయినప్పుడు మాకు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్కూల్ ఏం చెప్పారంటే ఎవ్రీ 3 ఇయర్స్కి 20% పెంచుతామని చెప్పారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం 10% పెంచి మాకు ఇన్ఫార్మ్ చేయకుండా 10% పెంచారు. ఏంటి అని మేము వెళ్ళి అడ్మిన్లో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇన్ఫార్మ్ చేసాము అని అన్నారు. కానీ మాకు లాస్ట్ ఇయర్ దేని ద్వారా, ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ దేని ద్వారా కూడా మాకు కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆల్రెడీ మాకు 10% పెంచారు, ఈ ఇయర్ 10% పెంచారు. ఏంటి అని అడిగితే ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ 10% పెంచుతామని చెప్తున్నారు, కానీ అది మాకు ఇంటిమేషన్ లేకుండా చేస్తున్నారు. సో మేము మేనేజ్మెంట్ ఏమడుగుతున్నామంటే, 2 ఇయర్స్కి ఒకసారి 8% ఆర్ 10% పెంచినా మాకు ఓకే, కానీ ఎవ్రీ ఇయర్ పెంచడం వల్ల అది కంపౌండ్ ఇంట్రెస్ట్ అయ్యి మాకు ఎవ్రీ ఇయర్ 10,000 20,000 కంటే ఎక్కువ పెరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తున్నాను, మీరందరూ సహకరించగలరని కోరుతున్నాను. నా పేరు వెంకటేష్ అండి. మా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాను. పోయినసారి మా పిల్లల్ని ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ చేసుకున్నాం మేమంతా. మాకు అడ్మిషన్ చేసే టైంలో ఏమన్నారంటే, ప్రతి 3 ఇయర్స్కి 20% ఫీజు ఇంక్రిమెంట్ చేస్తాము అని చెప్పారు. తర్వాత ఇప్పుడు నుంచి ఆటోమేటిక్ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ 10% పెంచేస్తున్నారు. ఇదే మాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 10% పెంచుతారంట. ప్రతి సంవత్సరం 10% పెంచుతారంట. అంటే మాకు బయటి పరిస్థితుల్లో అందరూ మామూలు చిన్న ఏదో పనులు చేసుకుంటా ఉన్నాం. మనకు కూడా బయట మన ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో అక్కడ ఇంక్రిమెంట్ లేదు. మా పిల్లలకేమో ఇక్కడ ప్రతి సంవత్సరం 10% ఇంక్రిమెంట్. అంటే ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉండే మాకు ప్రతి సంవత్సరం 30,000 ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. అందుకోసమని మేము ఇక్కడ, అంటే నేను ఒక్కని కాదు, ప్రతి పేరెంట్స్ ఇక్కడ నుండి మార్నింగ్ అందరం దగ్గర ఒక 1 మంత్ నుంచి బ్యాక్ ఒక 15 డేస్ నుంచి ఒకరు డే బై పోయిన శనివారం అన్నారు, మళ్ళీ ఈ శనివారం, మళ్ళీ నెక్స్ట్ శనివారం అంటున్నారు. మేనేజ్మెంట్ దగ్గర అంటే జూలై దాకా మేనేజ్మెంట్ ఇక్కడ లేరంట. వాళ్ళు జూలై 4th అవైలబుల్ ఉంటారు అని చెప్తున్నారు.